పొన్నూరు ఎమ్మెల్యేగా 5 సార్లు గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర తన సొంత అభివృద్ధి తప్ప నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ విమర్శించారు. ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా చేయని నరేంద్ర ఏ మొహం పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తారని విమర్శించారు. పాడి రైతుల సంఘం డైరీని సొంతం చేసుకుని దానితో ఆసుపత్రి నిర్మించి సొంత ఆస్తిలా అనుభవిస్తున్నాడని ధ్వజమెత్తారు. కేవలం ధనదాహంతో అధికారం కోసం మాత్రమే రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తరతరాలకు సరిపోయేంత అక్రమ సొమ్ము సంపాదించారని మండిపడ్డారు. ప్రజలతోటి కోఆపరేటివ్ సొసైటీ కింద ప్రజల చందాలతోటి పెట్టినటువంటి డైరీ వీరు దాన్ని పాలిస్తున్నారు. దాంతోనే ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టారు. హాస్పిటల్ అంటే ఏంటి తల్లి? ఏ ఊర్లో ఒక శిబిరం పెట్టావా? ఒక కళ్ళజోడిచ్చావా? ఒక గ్రామంలో అన్న ఒక యాంజియోగ్రామ్, ఒక ఈసీజీ, ఒక 2D ఈకో చేయించావా? ఒకరికన్నా గుండె సర్జరీ చేయించావా? ఒకరికన్నా స్టంట్ వేయించావా? ఒక్క దివ్యాంగునికి 3 చక్రాల సైకిల్ ఇచ్చావా? ఒక్క దివ్యాంగునికి జైపూర్ కాల్ ఇచ్చావా? ఒక వెస్ట్రన్ కమోడ్ ఇచ్చావా? ఏమిచ్చావు నువ్వు? ప్రజల సంక్షేమం నువ్వు ఏం చూసావు? నువ్వు పెట్టుకున్న హాస్పిటల్ నీ కుటుంబ అభివృద్ధి కోసం పెట్టుకున్నావు, వ్యాపారం చేయడం కోసం పెట్టుకున్నావు.